అసలు 90,000. ఇంకొక విషయం ఏంటంటే ఈయన ఇంకో అరాచకం ఏంటంటే 19,000 కార్పొరేట్ హాస్పిటల్ కూడా ఇంత కాదు బ్లడ్ టెస్ట్లకి. ఇంకొక విషయం ఏంటంటే ఈ మహానుభావుడు రూరల్లో ఉన్నటువంటి ఫార్మర్స్ కి ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తా అని చెప్పేసి నాబార్డ్ నుంచి దాదాపు 20 నుంచి 25 కోట్ల రూపాయల లోన్ తీసుకున్నాడు. జనరల్ నాబార్డ్ అనేది ఈ మెడికల్ ఫీల్డ్ లోన్ ఇవ్వదు. అసలు అది కూడా చాలా పెద్ద స్కామ్. అది కూడా బయటపడాలి. ఈయనకు సంబంధించినటువంటి క్లినికల్ రీసెర్చ్ విషయంలో కావచ్చు చాలా రకాల ఘోరాలు ఉన్నాయి. అన్ని ఘోరాలు కూడా బయటపడాలి. ఇది మామూలు విషయం కాదు. దీని వెనకాల చాలా పెద్ద రాకెట్ ఉంది. చాలా పెద్ద మెడికల్ మాఫియా రాకెట్ దీని వెనకాల ఉన్నది. ఇదంతా కూడా బయటకు రావాల్సిన అవసరం అయితే ఉంది. హెల్త్ డిపార్ట్మెంట్, తెలంగాణలో ఉన్నటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కానీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కానీ, లేదంటే ఏపీ తెలంగాణకు సంబంధించినటువంటి వాస్కులర్ అసోసియేషన్ ఏవైతే ఇమ్మీడియట్ గా ఇందులో ఇన్వాల్వ్ కావాలి. ఈ స్కామ్ అసోసియేషన్ ఆయన కూడా ఆయన పేరు ఉంది రామకృష్ణ గారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయన అన్ని డీటెయిల్స్ తీసుకొని వచ్చి నేను సో వారితో కూడా ఒకసారి మాట్లాడదాం. పింజాల రామకృష్ణ గారు అని ఈ వాస్కులర్ సంబంధించినటువంటి ఆయన ఆద్యుడు, కంప్లీట్ గా ఫస్ట్ డాక్టర్ ఆయననే. ఒకసారి ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో సర్జన్ కాదా అవునా అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి మీరు ఒకసారి రండి.